పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. జాతీయ జట్టులోకి వచ్చేశాడు చిచ్చెరపిడుగు వైభవ్ సూర్యవంశీ. వైభవ్ను జాతీయ జట్టులోకి తీసుకున్నారు సెలెక్టర్లు. వచ్చే నెలలో శ్రీలంక ఆఫ్ఘనిస్తాన్తో జరగనున్నటువంటి వన్డే ట్రై సిరీస్ కోసం వైభవ్ సూర్యవంశీని ఎంపిక చేశారు. మొత్తం 15 మందితో కూడినటువంటి జట్టును ప్రకటించారు. తిలక్ వర్మను కెప్టెన్ గా, రియాన్ పరాగ్ను వైస్ కెప్టెన్ గా ఎంపిక చేశారు. ఐపీఎల్లో అదర కొడుతున్నారు వైభవ్ సూర్యవంశీ. ఆడినటువంటి మ్యాచ్ లో తనదైనటువంటి కీ రోల్ పోషిస్తున్నటువంటి వైనం అందరికీ తెలిసిందే. వైభవ్ సూర్యవంశీతో పాటుగా పంజాబ్ ఓపెనర్లు ప్రియాంష్ ఆర్యతో పాటుగా ప్రభు సిమ్రన్ సింగ్ లకు కూడా చోటును కల్పించారు. మొత్తం మీద ఐపీఎల్లో అదరగొడుతున్నటువంటి ఆటగాళ్లను సెలెక్ట్ చేసింది బీసీసీఐ. దేశవాళీలో రాణించినటువంటి ప్లేయర్స్ కు మొండి చేయి ఇచ్చారు. మొత్తం మీద వైభవ్ సూర్యవంశీకి ప్రమోషన్ దొరికిందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఆడుతున్నటువంటి ఆట తీరు అందరి దృష్టిని ఆకర్షించడం, మ్యాచ్ ను తమదైనటువంటి వైనంలో మలచడం, విజయ అవకాశాలకు చేర్చడం, సో హిస్టరీలను క్రియేట్ చేయడం, తక్కువ వయసులోనే ఇలా కూడా ఆడతారా అనేది అందరికీ చూపించడం వైభవ్ సూర్యవంశీతో ఆట తీరులోనే అందరూ గమనించినటువంటి తీరు. తాజాగా మాత్రం జాతీయ జట్టులోకి తీసుకున్నటువంటి వైనాన్ని మనం చూస్తున్నాం. ఇక ఇదే అంశంపై మనతో పాటు విశ్లేషణ చేయడానికి స్పోర్ట్స్ అనలిస్ట్ వెంకట్ గారు నాతో పాటు అందుబాటులో ఉన్నారు. వెంకట్ గారు, గుడ్ మార్నింగ్. ఓవరాల్ గా మాత్రం వైభవ్ సూర్యవంశీకి మాత్రం ప్రమోషన్ వచ్చినట్లుగా తెలుస్తుంది. సో ఈ ఎంపికను ఎలా చూడొచ్చు అంటారు? అతని ఆట తీరు మనం లాస్ట్ ఇయర్ ఎప్పుడైతే మెగా వేలంలో ఎంపికయ్యాడో 2025 ఐపీఎల్ కు, ఆ తర్వాత సీజన్ లో అతను ఆడినటువంటి 2025 సీజన్ లో కానీ, అలాగే రెండో సీజన్ 2026 సీజన్ లో కానీ ఆడినటువంటి ఆట తీరుకు అటు విమర్శకుల నుంచి కూడా ప్రశంసలు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సాధారణంగా రెండో సీజన్ కి సంబంధించి కొంత ఫోబియా ఉంటుంది, కానీ అతను ఆ ఫామ్ కంటిన్యూ చేస్తూ అండర్ 19 వరల్డ్ కప్ లో కానీ, అలాగే ఈ అండర్ 19 వన్డే మ్యాచ్ల్లో కానీ, T20లో కానీ చాలా అద్భుతంగా రాణిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక అదే ఫామ్ ను కంటిన్యూ చేస్తూ అతను ఐపీఎల్ కూడా మొదలు పెట్టాడు. ఈ ఏడాది ఐపీఎల్ లో కూడా 400కు పైగా, దాదాపు 440 పరుగులు ఏమో చేసినట్టున్నాడు. అందులో సెంచరీ కూడా ఉంది. 37 బంతుల్లోనే సెంచరీ చేసి చాలా మందిని ఆశ్చర్యపరిచినటువంటి పరిస్థితి. ఇక ఇప్పుడు మరి అతని జాతీయ జట్టు సంగతి ఏంటి, అతను అంటే టీమిండియాలోకి ఎప్పుడు అడుగు పెట్టబోతున్నాడు అనే దానికి సంబంధించి ఎన్నో ప్రశ్నలు, ఎన్నో చర్చలు అయితే జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు వచ్చే నెలలో జరగనున్నటువంటి శ్రీలంక పర్యటనకు గాను టీమిండియా వెళ్ళనుంది. ఇండియా ఏ జట్టుకు వెళ్ళనుంది, అందులో ఇతను చోటు సంపాదించడం తిలక్ వర్మ సారథ్యంలో ఇతను ఆడడంతోనే జరుగుతుంది. కాబట్టి ఇక ఆ సిరీస్ లో కూడా అతను రాణిస్తే ఖచ్చితంగా అతన్ని జాతీయ జట్టులోకి ఎంపిక చేయడం పెద్ద కష్టం ఏమీ కాదు అనేటువంటి అభిప్రాయాలు కూడా ఉన్నాయి. మనం అండ్ అలాగే వన్డేల్లో కూడా అతన్ని తీసుకొచ్చేటువంటి సూచనలు ఉన్నాయి అనేటువంటి చర్చ కూడా జరుగుతుంది. దీనికి ప్రధాన కారణం అతను వరల్డ్ క్లాస్ బౌలర్లు ఎవరైతే ఉన్నారో జస్ప్రీత్ బుమ్రా కానీ, హేజిల్వుడ్ కానీ, ఇటువంటి వాళ్ళందరినీ కూడా అతను ఎదుర్కొనేటువంటి తీరు మనని చాలా వరకు కూడా ఆశ్చర్యపరిచినటువంటిది. కాబట్టి ఇప్పుడు జాతీయ జట్టులోకి అడుగు పెట్టడానికి అది సరిపోతుంది. అయితే అతను స్వింగ్ అయ్యేటువంటి పిచ్ల మీద ఎంతవరకు ఆడతాడు అనేది ఇక్కడ ప్రధానంగా ఉన్నటువంటి ప్రశ్న. అంటే ఎలాంటి సవాళ్ళు ఎదురవుతాయి అనుకుంటున్నారు సార్? ఖచ్చితంగా అతను అంటే ఇక్కడ సవాళ్ళకి సంబంధించి అయితే ఖచ్చితంగా సవాళ్ళు ఎదురయ్యేటువంటి అవకాశాలే ఉంటాయి. ఎందుకనంటే అతను ఇప్పుడు స్వింగ్ అయ్యేటువంటి మైదానాలు ఉంటాయి. ఇప్పుడు ఇంగ్లాండ్ వెళ్తే అతను ఇబ్బంది పడక తప్పదు. అలాగే ఆస్ట్రేలియా వెళ్తే అతను వరల్డ్ క్లాస్ బౌలర్లు, ఇప్పుడు మిక్ స్టార్క్ కానీ, లేదంటే ప్యాట్ కమిన్స్ కానీ, స్కాట్ బౌలర్ లాంటి బౌలర్లను అతను ఎదుర్కోవాల్సి వచ్చిన పరిస్థితి వచ్చినప్పుడు ఆ స్వింగ్ ని కానీ, లేదంటే ఆ పేస్ ని కానీ అతను తట్టుకుని నిలబడాల్సినటువంటి పరిస్థితి ఉంది. అలాగే షార్ట్ పిచ్ బంతుల విషయంలో గుడ్డిగా ఏదైతే షాట్స్ ఆడుతున్నాడో, అలాగే ఇప్పుడు అభిషేక్ శర్మ లాగా మంచి స్లాట్ లో పడితేనే, మంచి ఏరియాలో పడితేనే 6 కొడుతున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి వీటన్నిటికీ సంబంధించి అతను ఆ లోపాలన్నీ కూడా సవరించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అతను చిన్న వయసే కాబట్టి అందులో పెద్దగా ఆందోళన చెందాల్సినటువంటి అవసరం కూడా లేదు. కాబట్టి మరి దాన్ని కనుక అతను బయటపడగలిగితే, ఆ షార్ట్ పిచ్ వీక్నెస్ ఏదైతే ఉందో, అంటే షార్ట్ పిచ్ ప్రతి బాల్ ని కూడా 6 కొడదాం అనేటువంటి ఆలోచనలో ఉంటాడు. అది కనుక బయటకు వస్తే మాత్రం ఖచ్చితంగా అతను సక్సెస్ అయ్యేటువంటి అవకాశాలు అయితే ఉంటాయి. సో ఆల్మోస్ట్ అంటే ఇప్పటి వరకు ఉన్నటువంటి పర్ఫార్మెన్స్ అండర్ 19 మనం చూసాం, ఐపీఎల్ చూసుకున్నాం. కానీ ఇక పైన అంతర్జాతీయ టీంలతో ఆడేటప్పుడు కానివ్వండి, జాతీయ జట్టులు వ్యవహరించేటువంటి తీరులో ఒకవేళ పూర్తి స్థాయిలో ఎలా ఉండేటువంటి అవకాశం ఉండొచ్చు? ఇతర ఆటగాళ్ళ దగ్గర నుంచి ఎలాంటి అంటే టఫ్ కాంపిటీషన్ ఉండే ఛాన్స్ ఉండొచ్చు? ఇప్పుడు గతంలో మాదిరిగా కంటే కూడా ఇప్పుడు ఏదైతే ఐపీఎల్ విషయంలో ఈ డబ్బులకు తల్లిదండ్రులు కొంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నారో, ఆ తర్వాత నుంచి కొంత
క్రికెట్ లో పోటీ అనేది పెరిగిపోయింది. పిల్లల నుంచి చాలా మంది ఇప్పుడు కర్ణాటక చూసుకుంటే కర్ణాటకలో ఒక 100 మంది ప్లేయర్స్ కనుక వాళ్ళు చూస్తే 100 మంది ఆడేటువంటి పరిస్థితి ఉంది. అలాగే తమిళనాడు అదే పరిస్థితి ఉంది. ఇలా కొన్ని రాష్ట్రాలకు సంబంధించి చూసుకుంటే యువ ఆటగాళ్ళ నుంచి పోటీ ఎక్కువగా ఉంది. కాబట్టి ఇప్పుడు మీ అండర్ 19 లో కానీ అండర్ 14 లో కానీ ఇదే తరహా దూకుడు, ఇదే తరహా ఆట తీరు కనుక ప్రదర్శించి, అలాగే ఇతనికి ఫీల్డింగ్ మైనస్ ఉంది, అలాగే ఫిట్నెస్ లోపాలు ఉన్నాయి. కాబట్టి వీటన్నిటినీ కూడా సవరించుకుంటూ ఇతర పిల్లలు ఎవరన్నా రాణించగలిగి ఇదే తరహా దూకుడు ఉండి అలాగే నిలకడ ఉండుంటే, ఇతను కొంత నిలకడ లేదు అనేటువంటి విమర్శ కూడా ఉంది. కాబట్టి ఆ నిలకడ కూడా ఆ పిల్లలు కంటిన్యూ చేయగలిగితే ఇతనికి గట్టి పోటీ ఎదురయ్యేటువంటి అవకాశాలు అయితే ఉంటాయి. ఎస్ వెంకట్ గారు, పంజాబ్ ఓపెనర్లు ప్రియాంష్ తో పాటుగా ప్రభు సిమ్రన్ కూడా చోటు దక్కినట్లుగా తెలుస్తుంది. సో వీరికి సంబంధించి ఎలా చూడొచ్చు అంటారు? అది నిజంగా అద్భుతమైనటువంటి విషయం. ఎందుకు అని అంటే ప్రియాంష్ ఆర్య, ప్రభు సిమ్రన్ సింగ్ అంటే అండర్ రేటెడ్ అంటారు కదా, అండర్ రేటెడ్ ప్లేయర్స్ లో వీళ్ళిద్దరు ముందుంటారు. నేను చూసినటువంటి ఆడతీ 2022 నుంచి నేను వీళ్ళిద్దరిని చూస్తున్నాను. వీళ్ళిద్దరు అటు దేశవాళీ క్రికెట్ లోనైనా ఎక్కడైనా సరే చాలా అద్భుతంగా రాణించగలిగి నిలకడ ఉన్నటువంటి ప్లేయర్స్ వీళ్ళిద్దరు. కాబట్టి మరి వీళ్ళిద్దరికి ఇప్పుడైనా సరే జాతీయ జట్టులోకి అవకాశాలు వస్తాయా? మనం రోహిత్ శర్మ ఆట తీరు ఎలా చూడొచ్చో అతన్ని కూడా అదే స్థాయిలో చూడాల్సినటువంటి ఇది ఉంది ప్రభు సిమ్రన్ సింగ్ ఆట తీరు. అభిషేక్ శర్మ కంటే ప్రియాంష్ ఆర్య చాలా బాగా ఆడతాడు. అలాగే శుభ్మన్ గిల్ కంటే ప్రభు సిమ్రన్ సింగ్ ఇంకా చాలా బాగా ఆడతాడు. కాబట్టి ఇటువంటి వాళ్ళను కనుక జట్టులో ప్రోత్సహించగలిగితే మాత్రం టీమిండియాకు మంచి ఓపెనర్లు దొరికినట్టుగానే ఉంటుంది. మంచి కాంబినేషన్ అది. ఒకప్పుడు మనం సెహ్వాగ్, గంభీర్ రూపంలో ఎలాగైతే చూసామో, సచిన్ గంగూలీ రూపంలో ఎలాగైతే చూసామో, అలాగే శ్రీలంకలో ఒక జయసూర్య, అలాగే జయవర్ధన్, ఇలా కాంబినేషన్ మారవనాడు పట్టు కానీ ఇలా కాంబినేషన్స్ ఎలాగైతే ఉండేవో అటువంటి కాంబినేషన్ ఇది. కాబట్టి ఆ స్థాయిలో ఆడగలిగే కెపాసిటీ ఉన్నటువంటి ప్లేయర్స్ వీళ్ళు. కాబట్టి వీళ్ళకి మంచి అవకాశాలు ఇవ్వాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఎస్ వెంకట్ గారు, చివరిగా మొత్తం 15 మందితో అయితే జట్టును ప్రకటించారు. తిలక్ వర్మ కెప్టెన్ గా ఎలా లీడ్ చేసేటువంటి ఛాన్స్ ఉండొచ్చు అంటారు? తిలక్ వర్మకి కెప్టెన్ గా కొంత అనుభవం లేదు కాబట్టి మరి అంటే తర్వాత ఇప్పుడు రేపొద్దున ముంబై ఇండియన్స్ లో కెప్టెన్సీ మార్పు జరగబోతుందని అంటున్నారు. అలాగే టీ20 జట్టులో కూడా మార్పు ఉండేటువంటి సూచనలు ఉన్నాయనేటువంటి కామెంట్స్ కూడా వినపడుతున్నాయి. కాబట్టి ఇప్పుడు కనుక అతను ప్రూవ్ చేసుకోగలిగితే మాత్రం రేపొద్దున ముంబై ఇండియన్స్ కెప్టెన్సీలో మార్పు ఉంటే మాత్రం అతనికి ఖచ్చితంగా ఛాన్స్ దక్కేటువంటి అవకాశాలు అయితే ఉండొచ్చు. అలాగే అటు ఇక మిగిలిన ఇప్పుడు రేపొద్దున సీనియర్ ఆటగాళ్ళకు రెస్ట్ ఇచ్చి మిగిలిన మ్యాచ్లు అంటే ఇప్పుడు మన సూర్యకుమార్ యాదవ్ లేదంటే వేరే ప్లేయర్ శ్రేయస్ అయ్యర్ను టీ20 కెప్టెన్ గా నియమించేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఒకవేళ వాళ్ళు గాయపడినప్పుడు ఇతనికి అవకాశాలు కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది అతను నిరూపించుకుంటే. ఎస్ రైట్ వెంకట్ గారు, థ్యాంక్ యూ. మొత్తం మీద జాతీయ జట్టులోకి వచ్చేశారు చిచ్చెర పిడుగు వైభవ్ సూర్యవంశీ. ఇది ఇప్పుడు పూర్తి స్థాయిలో మాత్రం క్రికెట్ ప్రపంచంలోనే చర్చనీయాంశంగా మారుతుంది. వైభవ్ ను జాతీయ జట్టులోకి తీసుకున్నారు సెలెక్టర్లు. వచ్చే నెలలో శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్ తో జరగబోతున్నటువంటి వన్డే ట్రై సిరీస్ కోసం వైభవ్ ను ఎంపిక చేశారు. మొత్తం 15 మందితో కూడినటువంటి జట్టును ప్రకటించారు సెలెక్టర్లు. అయితే తిలక్ వర్మను కెప్టెన్ గా, రియాన్ పరాగ్ ను వైస్ కెప్టెన్ గా ఎంపిక చేశారు. ఐపీఎల్ లో అదరగొడుతున్నారు ఇప్పటికే వైభవ్ సూర్యవంశీ. సో తన పర్ఫార్మెన్స్ తో మాత్రం అందరినీ ఆకట్టుకుంటున్నారు. వైభవ్ తో పాటుగా పంజాబ్ ఓపెనర్లు ప్రియాంష్ ఆర్యతో పాటుగా ప్రభు సిమ్రన్ సింగ్ లకు కూడా చోటు దొరికినట్లు తెలుస్తుంది. ఐపీఎల్ లో అదరగొడుతున్నటువంటి ఆటగాళ్లను సెలెక్ట్ చేస్తుంది బీసీసీఐ. అయితే దేశవాళీలో రాణించినటువంటి ప్లేయర్స్ కి మాత్రం మొండి చెయ్యి కొంతవరకు కనబడినటువంటి వైనం మనం గమనించాలి. ప్రధానంగా వైభవ్ సూర్యవంశీ ఎంపిక తర్వాత అంటే ఇప్పటి వరకు అండర్ 19, దీని తర్వాత ఐపీఎల్ ఇలా ఆడినటువంటి తన తీరు నెక్స్ట్ అంటే జాతీయ జట్టులోకి ఎంపిక చేసిన తర్వాత వివిధ అంతర్జాతీయ టీంలతో ఏ విధంగా ఆడుతారు, దాంతో పాటుగా సీనియర్స్ చాలా మంది ఉంటారు. సో ఎలాంటి ప్రదర్శన కనిపిస్తూ ఉంటుంది, ఎలాంటి ప్రతికూల పరిస్థితులు ఉంటాయి అన్న దానిపైన ఉత్కంఠ కొనసాగుతున్నా ఇప్పటి వరకు తన పర్ఫార్మెన్స్ తో జాతీయ జట్టులోకి ఎంపిక అయ్యేటువంటి పరిస్థితి వరకు వచ్చిందంటే అతని పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. అట్ ద సేమ్ టైం ఈ ఇద్దరి ద్వయం ప్రియాంష్ ఆర్యతో పాటుగా ప్రభు సిమ్రన్ సింగ్ లకు కూడా చోటు దక్కడం పైన మాత్రం సో పంజాబ్ టీం నుంచి మాత్రం మంచి హర్షాతిరేకాలే వ్యక్తమవుతున్నాయి. చూడాలి మొత్తం మీద జాతీయ జట్టు తిలక్ వర్మ నేతృత్వంలో ఏ విధంగా ముందుకు వెళ్ళబోతుందో.